22 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో ఆటాడుకున్న వారిని ఏమనాలి? దగుల్బాజీలే కదా. నిద్రాహారాలు మాని రాత్రింబవళ్ళు చదువుకున్న లక్షల మంది విద్యార్థుల కష్టాన్ని జస్ట్ 10 లక్షలకు కకృత్తి పడి పేపర్ లీక్ చేశారంటే వారిని ఏమనాలి? నికృష్టులనే కదా. నీట్ పేపర్ లీక్ కేసులో ఇప్పటివరకు 10 మంది అరెస్ట్ అయ్యారు. సిబిఐ ఇంకా తవ్వుతూనే ఉంది. ఇంకెన్ని పెద్ద తలకాయలు బయటపడతాయో ఈ కేసులో. 10 మందిని నమ్మించి గొంతు కోస్తే అది చీటింగ్, 100 మందిని ముంచేస్తే వంచన, 1000 మంది పొట్టగొడితే ఆర్థిక నేరం, కోట్ల రూపాయలు కొల్లగొడితే అది మహా కుంభకోణం. మరి కంటి మీద కునుకు లేకుండా నిద్రాహారాలు మాని రాత్రింబవళ్లు పుస్తకాలే ప్రపంచంగా బతికిన 22 లక్షల మంది విద్యార్థుల బంగారు భవిష్యత్తును నిలువున తగలబెట్టేస్తే దాన్ని ఏమని పిలవాలి? ఈ దేశ ప్రతిభపై, విద్యార్థుల శ్రమపై జరిగిన పచ్చి సామూహిక హత్యాకాండ కాదా? జస్ట్ 10 లక్షల రూపాయల కక్కుర్తి కోసం విద్యార్థుల రక్తాన్ని, నెలల శ్రమను బజారున అమ్మకానికి పెట్టిన వారికి ఏ శిక్ష మాత్రం సరిపోతుంది? పైగా ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న వాళ్లంతా సొసైటీలో స్టేటస్ ఉన్నవాళ్లే. ప్రొఫెసర్ శివరాజ్ రేణుకై కెమిస్ట్రీ క్లాసెస్ ఫౌండర్. ఇతను పేపర్ లీక్ చేయడంతో పాటు సప్లై చేసిన గ్యాంగ్ సభ్యుడు. ఇక ప్రొఫెసర్ కులకర్ణి కెమిస్ట్రీ పేపర్ ను అమ్మేస్తే, ప్రొఫెసర్ మనీషా గురునాథ్ బయాలజీని తెగనమ్మేసింది. ఇక్కడ దొరికింది కేవలం కొందరు ప్రొఫెసర్లు, దళారీలు మాత్రమే. అది ఒక చిన్న నీటి చుక్క మాత్రమే. ఈ దేశంలో వేళ్లొనుకుపోయిన ఎడ్యుకేషన్ మాఫియాలో ఇలాంటి దొంగలు ఇంకా ఎంతమంది ఉన్నారు? పరీక్ష బాగా రాశాం, డాక్టర్ అవుతామని సంబరపడిన విద్యార్థుల నెత్తిన ఒక్కసారిగా పరీక్ష రద్దు అని పిడుగుపడింది. ఆ మానసిక క్షోభకు 3 విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. వారి మరణాలకు కారణమైన నరరూప రాక్షసులపై కేవలం పేపర్ లీక్ సెక్షన్లు పెడితే సరిపోతుందా? వీళ్లపై మర్డర్ కేసు ఎందుకు పెట్టకూడదు? ఎందుకంటే వీరు చంపింది 3 విద్యార్థులను కాదు, 22 లక్షల మంది నమ్మకాన్ని, శ్రమను. మరోవైపు నీట్ పేపర్ లీక్ కేసులో పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సీరియస్ అయింది. దిగ్విజయ్ సింగ్ నేతృత్వంలోని ఎంక్వైరీ కమిటీ ఎన్టీఏ చీఫ్ కు సమన్లు పంపింది. మే 21న ఎన్టీఏ చైర్మన్ ప్రదీప్ కుమార్ జోషి కమిటీ ముందు హాజరవుతున్నారు. ఇక పేపర్ లీక్ ఘటన, ఎన్టీఏలో చేయాల్సిన రిఫార్మ్స్ పై విద్యాశాఖ ఉన్నతాధికారులు ఫోకస్ పెట్టారు. ప్రస్తుతం జేఈఈ ఎగ్జామ్ ను ఆన్లైన్ లో పెడుతున్నారు. అక్కడ పేపర్ లీక్స్ లేవు. నెక్స్ట్ నీట్ ఎగ్జామ్ ను కూడా ఆన్లైన్ లోనే పెట్టాలనే ప్రపోజల్స్ ఉన్నాయి. ఏదేమైనా ఇదంతా చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టుగానే ఉందనే మాట వినిపిస్తోంది. మే 21న ఎన్టీఏ చైర్మన్ ప్రదీప్ కుమార్ జోషి కమిటీ ముందు హాజరవుతున్నారు. ఇక పేపర్ లీక్ ఘటన, ఎన్టీఏలో చేయాల్సిన రిఫార్మ్స్ పై విద్యాశాఖ ఉన్నతాధికారులు ఫోకస్ పెట్టారు. ప్రస్తుతం జేఈఈ ఎగ్జామ్ ను ఆన్లైన్ లో పెడుతున్నారు. అక్కడ పేపర్ లీక్స్ లేవు. నెక్స్ట్ నీట్ ఎగ్జామ్ ను కూడా ఆన్లైన్ లోనే పెట్టాలనే ప్రపోజల్స్ ఉన్నాయి. ఏదేమైనా ఇదంతా చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టుగానే ఉందనే మాట వినిపిస్తోంది.